శ్రీనివాస్ అక్కడ ఏదైతే అసెంబ్లీ పాయింట్ ఉందో అంటే విగ్రహాలన్నీ కూడా అక్కడికి వస్తూ ఉంటాయి ప్రతి సంవత్సరం. మరి ఇప్పుడు ఎన్ని విగ్రహాలు వచ్చాయి ఏంటి అలాంటి డీటెయిల్స్ ఏమైనా ఉన్నాయా శ్రీనివాస్? గుడ్ మార్నింగ్ యామిని. భాగ్యనగరం మొత్తం గణేష్ శోభయాత్రకు ముస్తాబైనటువంటి పరిస్థితి. ప్రధానంగా మనం చూసినట్లయితే చార్మినార్ దగ్గర ఉన్నాము. ఇక్కడ భాగ్యనగరం ఉత్సవ సమితి ఆధ్వర్యంలో పూర్తి స్థాయిలో అన్ని ఏర్పాటు కూడా చేయడం జరిగింది. ప్రధానంగా చూసినట్లయితే ఇక్కడ చార్మినార్ కు సంబంధించినటువంటి ఓల్డ్ సిటీకి సంబంధించినటువంటి చంద్రాయన్గుట్ట సంబంధించినటువంటి ప్రాంతాల నుంచి ప్రధానంగా ఇక్కడికి విగ్రహాలు చేరుకుంటాయి. దీనికి సంబంధించి ఇప్పటికే పోలీసు వారు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి ఇక్కడ ఉన్నటువంటి సిటీ పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ పూర్తి స్థాయిలోని ఈ నిమగ్న శోభయాత్రలో పాల్గొనడానికి ఉన్నటువంటి ఎవరైతే భక్తులు వస్తారో ఎవరైతే సంబంధించినటువంటి వాహనాలు కానీ సంబంధించిన రద్దీని చేయడానికి పూర్తి స్థాయిలోని అన్ని ఏర్పాటు కూడా చేయడం జరిగింది. ఇక్కడ పూర్తిగా మనం చార్మినార్ దగ్గర చూసినట్లయితే ఓవరాల్ గా ఇక్కడ ఉన్నటువంటి సీసీ ఫుట్వేర్ ద్వారానే ఎప్పటికప్పటికి పోలీసు వారు అబ్జర్వేషన్ చేస్తారు. దీనికి సంబంధించినటువంటి ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా కూడా అన్ని ఏర్పాటు కూడా చేసినటువంటి పరిస్థితి. ప్రతి సంవత్సరం జరిగే ఈ ఉత్సవాలకు సంబంధించి ప్రధానంగా చార్మినార్ కు అనేక ప్రాంతాల నుంచి వివిధ రాష్ట్రాల నుంచి కూడా అనేక మంది భక్తులు కూడా వస్తారు. ఈ ప్రాంతంలో ఇక్కడ జరిగేటటువంటి శోభయాత్రలోని అందరూ పెద్ద ఎత్తున పాల్గొన్నటువంటి పరిస్థితి. అయితే ప్రధానంగా ఈ కూడలిలో అయితేనేమి భాగ్యనగర గణేష్ ఉత్సవ కమిటీ ప్రతి సంవత్సరం చేసే ఉత్సవాలలో కూడా ప్రధానంగా వాళ్ళు అన్ని ఏర్పాటు చేస్తారు. వచ్చే భక్తులకు కానీ సంబంధించినటువంటి ఎవరైతే వివిధ రాష్ట్రాల నుంచి వచ్చే వాళ్ళకు కూడా అన్ని ఏర్పాటు కూడా చేస్తారు. కాకపోతే ఇక్కడ ఉన్నటువంటి పోలీసు వారు కూడా అన్ని నిఘా ఏర్పాటు కూడా చేయడం జరిగింది. ఉత్సవ కమిటీ ఆధ్వర్యంతో పాటు పోలీసు వారు సమన్వయం చేస్తూ అన్ని డిపార్ట్మెంట్లతోటి ఇక్కడ ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాటు కూడా చేసినటువంటి పరిస్థితి. ఆమెని పూర్తిగా ఈ ఉదయం నుంచి స్టార్ట్ అయినటువంటి ఇప్పటికే కాలనీ వాసులు కూడా ఒకటిగా వస్తున్నటువంటి విగ్రహాలు వస్తున్నాయి. కొంత లేట్ గా కూడా ఇక్కడికి చార్మినార్ దగ్గర చేరుకుంటాయి. అర్ధరాత్రి వరకు కూడా ఈ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో అన్ని కొనసాగుతున్నటువంటి పరిస్థితి. చార్మినార్ దగ్గర ఎలాంటి ఇబ్బంది లేకుండా కూడా ఇప్పటికే పూర్తి స్థాయిలోనే అన్ని ఏర్పాటు కూడా చేసినటువంటి పరిస్థితి. ప్రధానంగా మన విజువల్ లో చూడొచ్చు. చార్మినార్ సంబంధించినటువంటి ప్రధాన కూడలిలో ఇప్పటికీ గణేష్ ఉత్సవ సమితి భాగ్యనగర గణేష్ ఉత్సవ సమితి అన్ని ఏర్పాటు కూడా చేయడం జరిగింది. ప్రధానంగా చూసినట్లు గత సంవత్సరానికంటే ఇప్పుడు ముందస్తుగానే సీసీ సంబంధించిన ఫుట్వేర్స్ ద్వారా కూడా గతంలో ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా సిటీ పోలీస్ కమిషనర్ వారి ఆదేశాల మేరకు అన్ని ఏర్పాటు కూడా చేయడం జరిగింది. ఆమెని పూర్తిగా ప్రతి సంవత్సరం జరిగే ఈ ఉత్సవాలకు సంబంధించినటువంటి భాగ్యనగరంలో జరిగేటటువంటి ఈ ఉత్సవాలకు ఆహ్లాదకరమైన వాతావరణంలోని ప్రతి ఒక్కరికి ఇబ్బంది కలగకుండా కూడా అన్ని ఏర్పాటు కూడా చేసినటువంటి పరిస్థితి. మనము పూర్తిగా గణేష్ సంబంధించినటువంటి ఉత్సవాలు అనేది ప్రతి సంవత్సరానికి జరిగేటటువంటి 11 రోజులు జరిగేటటువంటి ఈ ఉత్సవాలలో ఆనందంగా అందరూ ఆహ్లాదకరమైన వాతావరణంలో డీజేలతో అనేక మంది ఉత్సవంగాను అనేక చిన్న పెద్ద లేకుండా డ్యాన్సులు వేసి ఆహ్లాదకరమైన వాతావరణంలోని పూర్తిగానే పాల్గొంటారు. దీనికి సంబంధించినటువంటి విషయాలు చూసినట్లయితే ప్రధానంగా అందరితో పాటు అందరికి అన్ని కుల మత భేదాలు లేకుండా పూర్తిగాను భాగ్యనగరం ప్రధానమైన కూడలి చార్మినార్ దగ్గర పూర్తిగాను అన్ని జరుపుకుంటున్నటువంటి పరిస్థితి. ఎవరికి ఇబ్బంది కలగకుండా కూడా పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు అన్ని ఏర్పాటు కూడా చేశారు. ఆమెని ఇది చార్మినార్ దగ్గర ఉన్నటువంటి తాజా పరిస్థితి. పూర్తిగా చూసినట్లయితే చంద్రాయన్గుట్ట చార్మినార్ ప్రధాన కూడలి మదీనా చౌరస్తా దీనికి సంబంధించినటువంటి తొలగించి నుంచి కూడా చేరుకుంటారు. అమిని శ్రీనివాస్ మొత్తంగా చూస్తే పోలీసులు పర్మిషన్స్ ఇచ్చినవి కావచ్చు అఫీషియల్ గా ప్రధానంగా చూసినట్లయితే చార్మినార్ ప్రధాన కూడలి భాగ్యనగరానికి ప్రధాన సెంటర్ లో ఉన్నటువంటి కూడలి ఇక్కడ మదీనా చౌరస్తా అయితేనేమి ఇక్కడ ఉన్నటువంటి చంద్రాయన్గుట్ట సమీపంలో ఉన్నటువంటి మలక్పేటకు సంబంధించినటువంటి విగ్రహాలు కూడా ఇక్కడికి ప్రధాన కూడలికి వస్తాయి. దీనికి సంబంధించినటువంటి ప్రతి సంవత్సరం ఈ ఏరియాలో ఏదైతే ఉంటాయో విగ్రహాలు ప్రధానంగా చూసినట్లయితే ఇక్కడ 350 విగ్రహాలు ప్రధానంగా ఈ కాలనీకి సంబంధించిన 350 విగ్రహాలు ప్రధానంగా చార్మినార్ కూడలి నుంచి వెళ్తాయి. దీనికి సంబంధించి ఈ ఏరియాలో చూసినట్లయితే ప్రధానంగా మదీనా చౌరస్తాతో పాటు ప్రధానంగా మన మలక్పేట చంద్రాయన్గుట్ట సంబంధించినటువంటి ఈ ఓల్డ్ సిటీకి పోయేటటువంటి చౌరస్తా నుంచి వచ్చినటువంటి విగ్రహాలు కూడా ప్రధాన కూడలి చార్మినార్ నుంచే వెళ్తాయి. యామిని రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.